వరుసగా దేవుళ్ళని రథాల మీద ఊరేగించడం, రథాల మీద తీసుకెళ్లడం ఇటువంటి మనం వేడుకలు చూస్తూనే ఉంటాం. అనేక దేవాలయాలు కావచ్చు, అనేక గ్రామాల్లో కావచ్చు, వివిధ రకాల ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కావచ్చు, దేవుళ్ళని రథాల మీద తీసుకెళ్లడం, రథాల మీద ఊరేగించడం మనం చూస్తుంటాం. కానీ విజయనగరం జిల్లా గోవిందపురం అనే గ్రామంలో రథం ఆకారంలోనే శ్రీకృష్ణునికైతే ఒక ఆలయాన్ని నిర్మించినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మనం ఇక్కడ పెద్ద పెద్ద 4 గుర్రాలు ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క రథాన్ని శ్రీకృష్ణుడు నడిపిస్తున్నటువంటి దేవాలయాన్ని మనం చూస్తాం. ఎంతో అందంగా అంటే ఎంతో ఆధ్యాత్మికతకి వెల్లివిరిసేలా ఈ యొక్క దేవాలయాన్ని అయితే నిర్మించినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎటు చూసినా కానీ ఒక రథం ఆకారం అంటే ఏదో ఆషామాషిగా కట్టింది కాదు. ఒక యాజ్ ఇట్ ఈస్గా శ్రీకృష్ణుడు రథం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఎక్కడ చూసుకున్నా మనకి ఆధ్యాత్మికత వెల్లివిరిచినట్టు కనిపిస్తుంది. అటు రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, శివుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఆంజనేయుడు కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా ప్రతి ఒక్క దేవునికి సంబంధించి కూడా ఇక్కడ బహు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. అక్కడ మన శ్రీకృష్ణుని చూసుకోవచ్చు, భారీ విగ్రహాన్ని మనం అక్కడ చూసుకోవచ్చు. అంటే ఒక ఏనుగులే కాదు, శ్రీకృష్ణుడే కాదు, ఈ యొక్క విగ్రహాన్ని మనం అదేవిధంగా చూసుకుంటే ఒక రథాన్ని మనం చూసుకుంటే నిజంగా ఇది రథమా లేదంటే సిమెంట్తో కట్టినటువంటి ఒక దేవాలయం అనేటువంటి అనుమానం అయితే ప్రతి ఒక్కరు కూడా కలగమంటుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రతిదీ ఆ ఇరుసు కావచ్చు, అదేవిధంగా ఆ రథం యొక్క చక్రాలు కావచ్చు, ప్రతిదీ కూడా ఎంతో అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ప్రతిదీ కూడా మనకి ఎంతో సుందరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎటు చూసినా కానీ మనకి ఒక అద్భుతమైనటువంటి కళాఖండాలు మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. అది రామాయణం కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా మనకి చాలా అద్భుతంగా వీళ్ళు నిర్మించినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉంది. ఇది విజయనగరం జిల్లాలోని పూసపాట్రేగ మండలం గోవిందపురం గ్రామంలో దీన్ని నిర్మించారు. అయితే పూర్తిగా మనం చూసుకోవచ్చు, ఎటు చూసినా కానీ చాలా అద్భుతమైనటువంటి కళ. కంటే గుడి చుట్టూ ఏదైతే రథం ఆకారంలో ఈ గుడి ఉందో ఈ గుడి చుట్టూ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు శ్రీకృష్ణుడు, అదేవిధంగా మీరాబాయిని మనం చూసుకోవచ్చు. అంటే ఏ విధంగా మనం ఎటు చూసినా కానీ ఒక మంచి ప్రదేశానికి వచ్చాం, ఒక మంచి వాతావరణానికి వచ్చాం, ఒక మంచి పీస్ఫుల్గా ఉండేటటువంటి ప్రదేశానికి మనం వచ్చామన్నటువంటి ఇటు సందర్శకులందరికీ కూడా ఎంతో ఇష్టపడేలా దీన్ని అయితే నిర్మించి చూసుకోవచ్చు. మనకి జానాబాయి మనం చూసుకోవచ్చు, అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సక్కుబాయ్, అది ఇలా ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక రిలేటివ్గా ఉండేటటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకి ఇది ఒక పర్యాటక ప్రదేశంగా దీన్ని మనం జనరల్గా చూపిస్తుంటాం. ఎందుకంటే ఎక్కువ మంది సందర్శకులు దీన్ని పర్యాటక ప్రదేశంగా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి సుమారు ఒక 9 కిలోమీటర్ల దూరంలో చింతపల్లి బీచ్ కూడా ఉందన్నమాట. సో ఎక్కువగా పర్యాటకంగా దీన్ని చూస్తుంటారు. అదేవిధంగా మరోపక్క ఆధ్యాత్మికంగా దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క దేవాలయాన్ని ఈ యొక్క రథం ఆకారంలో నిర్మించడానికి కారణం ఏంటో ఈ యొక్క నిర్మాణదారులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క శ్రీకృష్ణ ఆలయాన్ని ఈ యొక్క రథం ఆకారం నిర్మించడానికి కారణం ఏంటి? ఇక్కడ ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అని చెప్పి ఒక కార్యక్రమం జరిగిందండి. ఎంతోమంది సాధు సంతులు ఇక్కడ మొత్తం ఇంచుమించు ఒక 500-600 మంది వచ్చి ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం అంటే సత్సంగ కార్యక్రమాలు, భగవద్గీతని ప్రవచనంగా ఒక బేస్డ్గా చేసుకొని ఒక కార్యక్రమం జరిగిందనమాట. ఆ కార్యక్రమం జరిగిందాన్ని అమ్మగారు ఏంటంటే అంటే ఒక రూపం భగవద్గీతకు కూడా ఒక రూపం కల్పిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి, అలాగే మనలో ఉన్న అంటే శ్రీకృష్ణ భగవానుడిని ప్రమోట్ చేస్తూ అంటే ఆయన భాగవతంలో ముఖ్య ఘట్టాలు అంటే శ్రీకృష్ణ జననం దగ్గర నుంచి కంసుడి సంహారం వరకు భాగవతంలో ఉన్న ముఖ్య ఘట్టాలన్నీ కూడా దీంట్లో రూపొందిస్తూ ఈ రథాన్ని నిర్మాణం అనేది చేయించారండి. ఇది 1995లో ఓపెనింగ్ అయింది. ఇది నిర్మించడానికి 3 సంవత్సరాల కాలం పట్టిందనమాట. ఇప్పుడు 29వ సంవత్సరం నడుస్తుంది. ఎవరు కట్టారు దీన్ని మీ కుటుంబంలో? పోతినిండి కనకదుర్గమ్మ గారండి, గురుమాత అంటాం మేమందరికీ కూడా అమ్మగారు గురు సమానులు. ఆ అమ్మగారు నిర్మాణం చేయించారు. సో అంటే ఒక శ్రీకృష్ణుడి దేవాలయం కాకుండా మిగతా అన్ని దేవాలయాలు కూడా మనకు కనిపిస్తుంది. అంటే మనం చూసుకున్నట్లయితే గంగోత్రి కనిపిస్తుంది, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, అంటే ఒక ఫీల్ అంటే అన్ని దేవాలయాలు చూసుకునే ఫీల్ కలిగినట్టయితే డిజైన్ చేశారు. సో దానికి గల కారణం ఏంటి? ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలు కానీ ద్వాదశ జ్యోతిర్లింగాలు కానీ చార్ధామ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పేద ప్రజలు ఎంతో దూరం వెళ్ళి చూడలేని పరిస్థితి. చాలామందికి అసలు అష్టాదశ శక్తిపీఠాలు అనేవి ఒకటి ఉంటాయని కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాం. దాన్ని అంతటినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒకే చోట అన్నిటిని అంటే పేదవాడు కూడా నేను చూశాను అనే ఆనందం కలిగేలాగా విధంగా దీన్ని నిర్మాణం చేయించారనమాట. అంటే చాలామంది వెళ్ళలేని పరిస్థితి, వయసు రీత్యా వెళ్ళలేని పరిస్థితి ఉంది, ఫైనాన్షియల్గా కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ యాత్రలన్నీ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈ రకంగా చూసి కనీసం సంతృప్తి చెందుతారు అని చెప్పి ముఖ్య ఉద్దేశం అండి. అంటే భక్తులకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఎక్కువ నిర్వహిస్తుంటారు ఇక్కడ ఆధ్యాత్మికంగా?
ఆధ్యాత్మికంగా అంటే ఇక అంతా అన్ని దర్శనాలు అంటే చూసి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి ఇక్కడ. యాక్చువల్గా రథం మీరు ఇందాక చెప్పినట్టుగా రథం చాలా అద్భుతంగా ఉంది, 4 చక్రాలు 4 గుర్రాలతో ఉన్నాయండి. ఇది కాదండి అసలు చూడాల్సింది. ఏంటంటే శ్రీకృష్ణుడు భగవానుడు పుట్టినప్పటి నుంచి కూడా ఎంతోమంది రాక్షస సంహారం చేశారు. శ్రీకృష్ణుడు పైన కూర్చొని రథసారథిగా ఉన్నాడు. అంటే అమ్మగారి తాలూకా ఉద్దేశం ఏంటంటే మన శరీరం ఒక రథం, దాంట్లో పరమాత్ముడు నడిపిస్తున్నాడు. దాంట్లో రాక్షస గుణాలు ఎన్నైతే గుణాలు ఉన్నాయో, ఎంతమంది అయితే రాక్షసులు ఉన్నారో వాళ్ళందరినీ సంహరించాడు. అంటే మనలో ఉన్న గుణాలని మనం సంహరించంటే చెడు గుణాలని వాటిని సంహరించి మనం కూడా ఒక ఆధ్యాత్మిక శోభన మనం పొందాలి అనేది మెయిన్ ఇంటెన్షన్ అండి దీనికి. అండ్ చూడటానికి చాలా అందంగా చూస్తారు, చూసేదానికి బాగా అట్రాక్షన్గా ఉంటూ దీంట్లో ఈ విషయాలన్నీ మనం గమనించగలిగే పరిస్థితి మనం తెచ్చుకోవాలనేది చెప్పడం అనేది ఒకటి. రెండవది ఏంటంటే భగవద్గీతని ఒక ఇప్పటివరకు అందరూ పుస్తక రూపంలో బయటికి వ్యక్తపరిచారు. అలా కాకుండా ఒక దృశ్యంలాగా మనకి కనిపించినట్లయితే ఇంకా బాగా గుర్తుంటుంది భగవద్గీత మనకి. ఇప్పుడు మీరు వెళ్తారు, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత రథం చూశాను చాలా బాగుంది అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారంటే భగవద్గీత మనకి జ్ఞప్తికి రావాలి. అది ముఖ్య ఉద్దేశం అండి. అంటే ఇస్కాన్ సంస్థ వాళ్ళు దీన్ని చూసారు, లేదంటే మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా? లేదండి, ఇస్కాన్ వాళ్ళు మామూలుగా రెగ్యులర్గా వస్తూ ఉంటారు, చూస్తుంటారు, కానీ మాకు ఇస్కాన్కి ఏ రకమైన సంబంధం లేదనమాట. సో అంటే ఆధ్యాత్మికంగా పక్కన పెడితే సేవా కార్యక్రమం సంబంధించి నిర్వహిస్తుంటారు ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ఇదంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశం అండి, ఏముండేది కాదు. అప్పుడు వచ్చి అమ్మగారు ఇక్కడ ఉన్న పేద ప్రజలందరినీ కూడా వాళ్ళని ఏదో రకంగా ట్రెడిషనల్గా కల్చరల్గా కూడా వాళ్ళని డెవలప్ చేయాలని ముఖ్య ఉద్దేశం. అంటే ఇక్కడ ఎంత బ్యాక్వర్డ్ ఏరియా అంటే కనీసం రోజు స్నానం చేయాలి, టైంకి ఆహారం తీసుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, ఇలాంటి కనీస విషయాలు కూడా వీళ్ళకి తెలియని పరిస్థితుల్లో అమ్మగారు వచ్చేటప్పటికి ఉన్న వ్యవస్థ అండి ఇదంతా. అప్పుడు వచ్చి ఫస్ట్ శివాలయం పక్కన ఉన్న శివాలయం నిర్మాణం చేయించారు. ఏంటంటే అందరికీ కూడా వచ్చి రోజు శివాలయానికి రావాలి అంటే మీరు స్నానం చేసుకుని మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకుంటూ మీరు గుడికి దర్శనం చేసుకోవాలి అనే ఫస్ట్ ఒక కల్చర్ని తీసుకురావడం కోసం అని చెప్పి అమ్మగారు ఫస్ట్ శివాలయం నిర్మాణం చేయించారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఇక్కడ ఒక సేవా సంస్థ కూడా ఏర్పాటు చేసి పోతిని కనకదుర్గమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఒక సేవా సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా వృద్ధాప్య పెన్షన్లు, తర్వాత పిల్లలకి స్కాలర్షిప్స్ అవి ఇవ్వడం కానీ, ఐ హాస్పిటల్లో పెట్టారు. ఐ హాస్పిటల్లో ఎవరు వచ్చినా సరే ఫ్రీగా ఉచితంగా మనం చూడటం, వాళ్ళకి ఏమైనా ఆపరేషన్స్ అవి సెలెక్ట్ అయితే కన్సెషన్ ప్రైజెస్లో ఆపరేషన్స్ అవి చేయించడం, ఇలాగా ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఇక్కడ వచ్చే ప్రజలకు కానీ లేకపోతే పేదవాళ్ళకి కానీ ఏం దొరకట్లేదని చెప్పి నిత్యాన్నదానం కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు వచ్చే భక్తులకు కానీ పేదలకు కానీ ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది. భోజనం పెడతాము, ఆ తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా పులిహార ప్రసాదంగా ఇస్తాము. ఈ కార్యక్రమం అంటే మనకి ఇదంతా మీరు చెప్తున్నారు బాగానే ఉంది. దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఏ ప్రాంతాల నుంచి మనకి ఎక్కువగా వస్తున్నాయి అంటే ఈ యొక్క ప్రదేశాన్ని సందర్శించడానికి అయితే ఈ మధ్యకాలంలో గత కార్తీక మాసంలో మనం చూసినట్లయితే ఇంచుమించు భువనేశ్వరు అంత దూరం నుంచి కూడా వచ్చారండి. ఇటేపు అమలాపురం, రావులపాలెం అంటే రాజమండ్రి దాటి కొంతమంది ఇంచుమించు కోవూరు, నిడదవోలు ఇటు సైడ్ నుంచి కూడా ఈ సంవత్సరం బాగా దూరం నుంచి వస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ మధ్య బాగా వ్యక్తమైనట్టు ఉంది వాళ్ళకి. సో ఈ సంవత్సరం బాగా దూరం నుంచి వచ్చారండి భక్తులు. సో ఇది అంటే శ్రీకృష్ణుడు దేవాలయం అనగానే ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాదు, దీనికి సంబంధించి సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లయితే వారంతా చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.